ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఉదయకాల ధ్యానం హెబ్రోన్ క్యాలెండర్ నుంచి కీర్తన గ్రంథము 96 అధ్యాయము 7వ వచనం. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. మరి కీర్తన గ్రంథం 96 అధ్యాయంలో మొదటి వచనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. కనుక మనం ఈ దినాల్లో దేవుణ్ణి స్తుతించాలని దేవుని ఆశ. మన పితరులేమి ఆత్మీయులంగా వారి జీవితాల్లో దేవుని స్తుతిస్తూ వచ్చారు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుతూ ఉన్నారు. కనుక మనం ఎంతో ధన్యులు. పూర్వదినాల్లో ఆదికాల సంఘాల్లో దేవుని వాక్యం అనేది వారికి లేదు. అయితే దేవుడు మనల్ని ప్రేమించి ప్రస్తుత కాలంలో ప్రతి వారి చేతిలో ఒక పరిశుద్ధమైన గ్రంథాన్ని దేవుడు ఇస్తూ వచ్చాడు. ఒక కుటుంబం అందంటే ప్రతి వారికి బైబిల్ కలిగి ఉన్నారు. ఎంతో సంతోషం. అయితే కుటుంబంలో 5 మంది ఉంటే 5 పరిశుద్ధ గ్రంథాలే కాదు, వారి గృహాల్లో 10 గ్రంథాలను మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే దేవుడు మానవుని ప్రేమించి తన సువార్తను ప్రతి వారి చేతిలో ఉండటానికి దేవుడు అటువంటి సదుపాయాలు మనకి అనుగ్రహించాడు. కనుక మనం ఎంతో ధన్యులు. ఉదయకాల సమయంలో 96 అధ్యాయము 7వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. కనుక ఇక్కడ కీర్తనాకారుడు దేవుని మీద క్రొత్త కీర్తన పాడు. ఇప్పుడు కూడా మనం క్రొత్త ఆలోచనలు, క్రొత్త తలంపులు, క్రొత్త కీర్తన, క్రొత్త అనుభవాలు, క్రొత్త జీవితం. దేవుడు ఎప్పుడు కూడా మానవుని నుంచి నూతనత్వము, నూతన హృదయము, నూతన స్వభావం, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును నూతనమాయను. ఎప్పుడు కూడా మానవుడు నూతనంగా ఉండాలని మంచి ఆలోచన, తలంపులు, ఆత్మీయంగా కూడా మానవుడు నూతనత్వం కలిగి ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అందుకనే భక్తుడు యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. క్రొత్త కీర్తన. మన ఆరాధన నూతనంగా ఉండాలని, మన ప్రార్థనలు నూతనంగా క్రొత్తగా ఉండాలని సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. మనమే కాదు, లోకంలో సర్వభూజనులు, లోకంలో ఉన్న ప్రతి వారు దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సర్వభూజన. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికిన దినాల్లో తన శిష్యులతో విధంగా సెలవిస్తూ ఉన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. సర్వసృష్టికి, సర్వజనులకి. అందులో అన్యులేమి, దేవుని ఎరగనివారు, దేవుని తెలిసినవారు, సర్వజనులు, భూజగంత నివాసులారా దేవుని సువార్త, మంచి వార్త, క్రీస్తు వారు పుట్టుకిన ప్రారంభం నుంచి ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్త, మంచి వార్త భూలోకానికి వచ్చింది. కనుక సర్వభూజనులు యెహోవా మీద పాడాలని దేవుని ఆశ ఆయన కలిగి ఉన్నాడు. 2వ వచనం అయితే యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ వార్తను ప్రకటించుడి. కనుక ప్రతి దినము మనము దేవుని పిల్లలంగా రక్షణ సువార్త. ఎందుకంటే ఆయన సృష్టికర్త, దేవుడు రక్షణకర్త, సమాధానకర్త. కనుక ఆ రక్షకుని యొక్క సువార్తను ప్రతిదినము మనం ప్రకటించాలి. ఆ విధంగా ప్రకటిస్తే దేవుని తెలియని వారు అనేకులు దేవుణ్ణి ఎరగడానికి, వాళ్ళు పాపం నుండి, శాపం నుండి తప్పించబడటానికి, లోకంలో ఏది ఎవరిని రక్షించలేదు, రక్షించజాలదు. దేవుని సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్త మాత్రమే మానవునికి విడుదల, విమోచన కలుగజేస్తూ ఉంటాయి. కనుక మనం అపోస్తుల కార్యంలో చూస్తే అక్కడ నపుంసకుడు ఆరాధించడానికి వెళ్తూ ఉన్నాడు. గుర్రం మీద, రథాల మీద వాళ్ళు బయలుదేరి వెళ్తాను. ఆయన వాక్యం చదువుతూ ఉన్నాడు, ధ్యానిస్తూ ఉన్నాడు, కానీ తనకేమీ అర్థం కావటం లేదు. ఈలోపు
దేవుడు పిలుపుని పంపించి, తన ప్రవక్తను పంపించి, చదువుతున్న భాగాన్ని నీవు గ్రహిస్తున్నావా అన్నప్పుడు, అయ్యా ఎవరైనా మాకు తెలియజేయకుండా నెడలా మాకు ఎలాగ తెలియను, ఏదో చదువుతూ ఉన్నాం, వెళతా ఉన్నాం, వస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం, మాకు ఈ గ్రాహ్యంలో ఏమీ లేదన్నప్పుడు చక్కగా ఫిలిప్పు రక్షణ సువార్త, మానవునికి భూలోకంలో రక్షణ సువార్త వినిపించినప్పుడు అక్కడ మరి రథాన్ని ఆపి, ఇగో నీళ్లు ఉన్నవి, ఇంకా ఆలస్యమేమని తన హృదయంలో ఒప్పుకొని బాప్తిసం కొరకై సిద్ధపడ్డాడు. దీనికి కారణం ఏంటంటే రక్షణ సువార్తను ప్రకటించాలి. ఆత్మీయులంగా విశ్వాసులైన, పరిచారకులైన, పెద్దలైన, దేవుని సేవకులైన ఎవరైనప్పటికీ ఈ రక్షణ సువార్తను ప్రతిదినము ప్రకటిస్తే మరి తెలియని వారు అన్యులు భూలోకంలో ఎంతోమంది ఉన్నారు. విగ్రహారాధికులు తెలియక విశ్వాసం వలన చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళకి రక్షణ సువార్త వినిపిస్తే వాళ్ళు ప్రభులోకి వస్తారని దేవుడు ఇక్కడ ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 7వ వచనం, జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. జనముల కుటుంబములారా, కుటుంబాలుగా దేవునిలో రక్షించబడాలని. మనం రక్షించబడ్డాం చాలదు, మన భార్య రక్షించబడింది చాలదు, పిల్లలు రక్షించబడ్డారు చాలదు. కుటుంబాలుగా యెహోషువ కుటుంబము, కొర్నేలి కుటుంబము, యోబు కుటుంబము, ఇదిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మరి దావీదు యొక్క కుటుంబం, ఈ విధంగా కుటుంబాలుగా వాళ్ళు యెహోవాని స్తుతిస్తూ వచ్చారు. ప్రార్థన కాదు, దేవుని స్తుతించాలి. మన పితరులేమి, భక్తులేమి, వాళ్ళు సృష్టిని చూసినా దేవుడు గుర్తొచ్చేవాడు, మానవ నిర్మాణాన్ని చూసినా వాళ్ళకి దేవుడే గుర్తొచ్చేవాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త కనుక మన సృష్టికర్తను దేవుని స్తుతించాలి. మహిమగల దేవుడని జ్ఞాపకం చేస్తున్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాబలము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతిగా యెహోవా బలాఢ్యుడు. యెహోవా యందు ఆనందించటం వలన బలం పొందదమని నెహెమ్యా జ్ఞాపకం. ఎవరైతే యెహోవాను బట్టి ఆనందిస్తూ ఉంటారో, సంతోషిస్తూ ఉంటారో వాళ్ళు నూతన బలం, నూతన కీర్తన, నూతన ఆరాధన వారి హృదయాల్లో నుంచి వస్తుందని నెహెమ్యా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదిగా 29వ కీర్తన 29వ కీర్తన 1-2 వచనాలు. 29వ కీర్తన 1-2 వచనాల్లో ఈ విధంగా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. దైవపుత్రులారా, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. ప్రభావం కలిగిన దేవుడు, మహాత్మ్యం కలిగిన దేవుడు కనుక మన ఆరాధనలు యెహోవాకు ఆరోపించాలని భక్తుడు దావీదు ఆయన అనుభవం కనుక 119వ కీర్తన 164 వచనంలో దినానికి దేవుణ్ణి 7 సార్లు స్తుతిస్తూ వచ్చేవాడు. దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. అందుకని దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామము చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసినది బలమైన నామం, శక్తి కలిగిన నామం. ఆ నామానికి చెందవలసిన ప్రభావము, మహిమ, మహాత్మ్యములు కలిగిన దేవుడు కనుక మనం కూడా ఆయన ఆ విధంగా మరి స్తుతించాలి, ఆరాధించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదే 1వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం. 1వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 23వ వచనము. 23వ వచనం, సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఇక్కడ కూడా 1వ దినవృత్తాంతాలు మనం చూస్తే ముందు భాగాల్లో చూస్తే దేవుని మందసాన్ని మరి దావీదు ఇశ్రాయేల్ కలిసి దేవుని మందసాన్ని వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఎంతో సంతోషం కనుక ఆ సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సర్వభూజనులారా, సమస్త జనులారా, దేవుడు సర్వభూజనులారా
సమస్త జనులారా నా యొద్దకు రండి అని జ్ఞాపకం చేస్తాను. కనుక లోకంలో ఉన్న సర్వజనులు యెహోవాను పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎక్కడ చూసినా మరి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఎందుకంటే ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనం? పుట్టాడు, తనకేమి ప్రయోజనం? సర్వలోకం సంపాదించాడు, ఏమి ప్రయోజనం? మరణానికి, నాశనానికి, అగ్నిగుండానికి ఆహుతిగా ఉండవలస్తూ ఉన్నాడు. కనుక సర్వభూజనుల్ని ఆయన జ్ఞాపకం చేస్తారు. మీరు సర్వసృష్టికి వెళ్ళండి. సర్వసృష్టికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించినప్పుడు అనేకులు మరి దేవుని వైపు తిరగడానికి, భూదిగంత నివాసులారా నా వైపు చూడండి, రక్షణ కావాలంటే నా వైపు చూసి రక్షణ పొందండి. మీరు ఎవరైనా సరే, అంతటి వారైనా సరే, మీరు ధనవంతులైనా, నాయకులైనా, గాయకులైనా, న్యాయాధిపతులైనా, ఎవరైనప్పటికీ రక్షణ కొరకై భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అనుదినం ఇలాంటి సువార్తను మనం అనేకులకు ప్రకటించవలసిన భారం అది దేవుని సేవకుల మీద, పరిచారకుల మీద, సంఘం మీద భూలోకంలో ఉంది. కనుక ఆ విధంగా దేవుని పిల్లలు ప్రతిదినం ఆ విధంగా చేస్తూ దేవుని కొరకు ఒక నూతన పని, నూతన కీర్తన, నూతన సువార్తను మరి ప్రకటిస్తూ వస్తే ఇప్పుడు కూడా మరి మన ఆరాధనలో నూతనత్వం ఉండాలని, మన ప్రార్థనలో నూతనత్వం ఉండాలని, పరిచర్యలో నూతనత్వం కలిగి ఉండాలని, మన జీవితంలో కూడా ప్రతి సంవత్సరాలు జరుగుతూ ఉంటుండగా ఆత్మీయంగా మనం నూతనత్వంలోనికి వెళ్ళాలని దేవుని గొప్ప ఆశ ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. కనుక ఆ విధంగా ఎరిగిన వారమై మన జీవితాల్లో ఉదయకాల ధ్యానంలో మరి దేవుని కొరకై నూతనమైన జీవితము, నూతనమైన పాట, ప్రతిదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించే భాగ్యము మనకందరికీ ఆయన దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ధ్యానంలో ప్రభువా మీరు మరి కీర్తన గ్రంథంలో నుంచి ప్రభువా మీరు 96 అధ్యాయం 7వ వచనం నుంచి మాట్లాడిన మాట కొరకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రభు ఉదయకాల ధ్యానంలో వారు విని ఉన్నారో వారు కూడా వారి జీవితాల్లో ప్రభు నీ రక్షణ సువార్తను ఎరిగిన వారే, అంగీకరించిన వారే ప్రభు మీరు సృష్టికర్తవని, రక్షణకర్తవని, సమాధానకర్తవని, విశ్వాసానికి కర్తవని ఎరిగి ప్రభు ఈ దినమైన వారి జీవితాల్లో అటువంటి మనసు కలిగి ప్రభు నిన్ను అంగీకరించి విమోచింపబెట్టడానికి సహాయం చేయండి. ప్రభు రక్షణ నీ వశములో ఉన్నది, నీ అధీనంలో ఉన్నది. కనుక వారికి కూడా ఇటువంటి గొప్ప రక్షణ, అమూల్యమైన రక్షణ, ప్రభు నిత్య రక్షణ వారికి కూడా అనుగ్రహించి సహాయం చేయమని మా ప్రియుడు నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.